సరే నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే ప్రసాద్. నేను మీకు ఈరోజు వీడియోలో పాఠశాల విద్యార్థులకు ఒక శుభవార్త లాంటిదండి. అదేమిటనేది చూద్దాము. ఏపీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో రుచికరమైన పౌష్టికాహారం భోజనం అందించేలా సన్నబియ్యంతో అందించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇది అమలు కాబోతోంది. పాఠశాల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం భోజనం అందించేందుకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు ఆయన ఒక ప్రకటనలో. ఏదైతే ఈ బియ్యం పండిస్తారో ఆయన చేతుల మీదుగానే పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా రైతులకు గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నుముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలవడం ప్రభుత్వంగా తమ బాధ్యతని ఆయన తెలియజేశారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.